సమయంలో నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన మీరు నాతోని మందుతో కూడా ప్రభు మీరు మాట్లాడండి. నీకు వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తే చేస్తున్నాను పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నారా. ఇక సమయంలో దేవుడు ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి హృదయపూర్వకంగా మనం వందనాలు చెల్లిద్దాం. ఆయన కృప మనకు చాలు. హల్లెలూయా. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్. ఆయన కృప ఒకటే మనల్ని ఈ విధంగా బ్రతికిస్తుంది. ఆయన కృపను బట్టి మనం హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మన యొక్క హృదయాన్ని మనం సిద్ధపరచుకుందామండి. కీర్తనలు Psalm 84 10th verse. కీర్తనలు 84 10వ వచనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టమే. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. కీర్తనకారుడు రాసిన మాట ఇది. మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దునుట నాకు ఇష్టం. హల్లెలూయా. ఈ వాక్యం తాలూకా అర్థం మనం చూసుకుంటున్నప్పుడు ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఎలాగ గడిపాము అనకన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపితే ఎంతో శ్రేష్టమన్న. నీ ఆవరణలో ఒక్క దినం దేవుని దగ్గర మనం ఒక్క దినం గడిపితే ఈ లోకంలో మనం 1000 దినములతో సమానం ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధి గమనించండి పిల్లరా. ఆయన యొక్క సన్నిధి మనకి జీవితంలో మనకి ఏది కావాలో అది మనకి దయచేస్తుందండి. ఈ రోజుల్లో మానవుని చూసినప్పుడు మానవుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందు గురించి అంటే మానవునికి కావాల్సింది సంతోషము, సమాధానం కదా. మనిషి ఈ లోకంలో జీవిస్తుండగా వెతుకుతుంది ఏంటంటే సంతోషము, సమాధానం. ఇది డబ్బులు ఇవ్వలేదు. ఈ లోకంలో ఎటువంటి బంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఏది కూడా దీన్ని ఇవ్వలేదు. ఎవ్వరు కూడా దీన్ని ఇవ్వలేరు. సంతోషం మనకు దేన్ని బట్టి కూడా ఈ లోకంలో మనకి రాదు. అయితే అదే కీర్తన ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కీర్తన 16-11 చూస్తే మనకి అవసరం అని తెలుసు. There is fullness of joy in God's presence. Hallelujah. మనము ఎందుకు దేవుని సన్నిధిలో గడపాలి? చూడండి, చాలామంది దేవుని విడిచిపెట్టి లోకంలో స్పెండ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే సంతోషం వెతుక్కుంటున్నారు కదా. వై పీపుల్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఎందుకు మానవుడు ఈ లోక విషయాల్లో సమయాన్ని గడుపుతున్నాడు? ఈ లోకంలో పాపంలో ఎందుకు జీవిస్తున్నాడు మనిషి అంటే సంతోషం వెతుక్కుంటున్నాడు మనిషి. అన్నీ ఉంటున్నాయి మానవుడికి. కానీ హృదయంలో ఎక్కడో కొంత వెలితి ఉంది. అది సంతోషం లేదు మానవుడికి కదా. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఉంటున్నారు, సంతోషం లేదు. కుటుంబాలు ఉంటున్నాయి, సంతోషం లేదు. ధనం ఉంది, సంతోషం లేదు. పేరుంది, సంతోషం లేదు. ఇల్లు వాకిలి ఉంది, సంతోషం లేదు కదా. కావలసినవన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. మనం అనుకుంటూ ఉంటాము, నాకు ఇది దొరికేస్తే చాలు నేను సంతోషంగా ఉంటాను కదా. నేను ఒక ఇల్లు కొనుక్కుంటే చాలు నేను సంతోషంగా ఉంటాను. నాకు కారు ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటాను. నాకు పెళ్ళి అయిపోతే చాలు నేను సంతోషంగా ఉంటాను. నాకు ఒక ఉద్యోగం ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటాను. నాకు చక్కటి ఆరోగ్యం ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటాను. నాకు పిల్లలు పుడితే చాలు నేను సంతోషంగా ఉంటాను అని మనం అనుకుంటున్నాం.
కానీ అది దొరికినప్పుడు మనం సంతోషం చూస్తామండి. కెన్ వి ఫైండ్ హ్యాపీనెస్? ఉంటుందా? లేదు సంతోషం. అయినా సరే సంతోషం గురించి మనిషి ఏం చేస్తున్నాడు? ప్రాకులాడుతున్నాడు. కానీ పిల్లరా, మనం ఏ సంతోషం గురించి లోకాన్ని వెతుకుతున్నామో ఆ సంతోషం అట దేవుని సన్నిధి ఉందట. హల్లెలూయా. అందు గురించనే మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి మన లోకాన్ని వెతుకుతున్నాము. దేవుడు అంటున్నాడు, మీరు నా సన్నిధిలో ఒక్క దినం గడిపితే లోకములో 1000 దినములు గడిపినంతో సమానమట. గమనించినట్లరా, మనం ఏంటి కోరుకుంటున్నామా? మనం దేన్ని కోరుకుంటున్నాం? లోకాన్ని కోరుకుంటున్నామా? దేవుని కోరుకుంటున్నామా? ఈ రోజుల్లోని చాలామంది ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారు? చాలామంది ఇంకా లోకాన్ని వెతుకుతున్నారు. ఇంకా లోకంలో ఏదైనా దొరుకుతుందేమో, ఇంకా ఏదైనా దొరుకుతుందేమో. బైబిల్ చెప్తున్నారా, ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్న ఇన్విటేషన్ ఏంటంటే, భారము మోసుకొస్తున్న సమస్తమైన వారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత పిల్లరా. ఎవరు చెప్పడం మాటింది. చాలామంది మనకి చాలా విషయాలు చెప్తారండి. పర్వాలేదులే, నేనున్నా, నీకు ధైర్యం లేదు, నీకు ధైర్యం ఉండి పర్వాలేదు, నేను భయపడాల్సిన పని లేదు. చాలామంది మనకి అభయహస్తాన్ని ఇస్తుంటారు. చాలామంది మనకి ధైర్యాన్ని చెప్తారు. కానీ వారెవరు కూడా మనకి సహాయం చేయలేరండి కదా. మనుషులు ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. రాజులు కానీ అధికారులు కానీ మనకి సహాయం చేయలేరండి. ఈ లోకంలో గవర్నమెంట్ కూడా మనకి సహాయం చేయలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా మనకి సహాయం చేయలేడు. మనకి సహాయం చేయగలిగింది ఒకే ఒకరు, నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమేనండి. హల్లెలూయా. ఆయన ఒక్కరే సహాయం చేయగలరు. ఆయన ఒక్కరే మనకు సంతోషాన్ని ఇవ్వగలరు. ఆయన ఒక్కరే మనకు సమాధానం ఇవ్వగలరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా దగ్గర రండి. మనం ఏం చేస్తామంటే పిల్లవాడి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్తుంటాం. మనకు బాధలు చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటారంటే, బ్రదర్ నా బాధ చెప్పుకుంటే నాకు కొంత ఊరట వస్తుందండి, కొంత నా భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అంటే అని అనుకుంటారు. కానీ మీకు మాట చెప్పిన తర్వాత డబల్ అయిపోతుందండి సమస్యలో కదా. ఎందుకు తెలుసా? నువ్వు మనుషులు చెప్పుకుంటున్నావు, వాళ్ళు మనలాంటి వాళ్ళేనండి. వారికి అనేకమైన బలహీనతలు ఉంటాయి కదా. నీకు ఇప్పుడు బాగున్నావు కాబట్టి నువ్వు చెప్పావు, రేపొద్దున వాళ్ళు నీతో గొడవ పడినప్పుడు నీ సీక్రెట్లన్నీ కూడా ఇప్పుడు ఎవరి చేతులు ఉంటాయి? ఆ తర్వాత వాళ్ళు నీ గురించి చెప్పడం మొదలు పెడతారు వాళ్ళు కదా. మనం చెప్పాల్సింది, మనం రావాల్సింది ఎక్కడికి తెలుసా? మనుషుల దగ్గర కాదండి. మనుషుల దగ్గరికి వెళ్తే మన బాధలు తగ్గిపోవండి, అది పెరిగితే తప్ప తగ్గవాలి. ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన చెప్పలేదు మీ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు దొరుకుతుంది అక్కడ సమాధానం అని చెప్పలేదు. ఆయన నా సమాధానం నేను మీకు ఇస్తాను దేవుడు. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. అయితే మనము ఎవరితో గడుపుతున్నాము? ఎక్కడ గడుపుతున్నామా? ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నామా? ఎందుకు తెలుసు అనేక మంది దేవుని దగ్గర రాలేకపోతున్నారు? సాతాను రానివ్వట్లేదు. ఎందుకు తెలుసా? అక్కడికి వస్తే వారందరికీ ఏం దొరుకుతుందండి? విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. సాతానిక కాడి విరగొట్టబడుతుంది వారికి జీవితంలో. అది సాతానికి ఇష్టం లేదు. మనం కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, బ్రదర్ నేను బయలుదేరుతున్నానండి, నేను బయలుదేరే ముందే ఎవరో వచ్చారండి చుట్టాలు, బయలుదేరే ముందే ఫ్రెండ్స్ వచ్చారండి, బయలుదేరే ముందే నాకు కడుపు నొప్పి వచ్చిందండి, బయలుదేరే ముందు చర్చికి బయలుదేరుతున్నాను అప్పుడే నాకు కొద్దిగా కష్టం వచ్చిందండి, బయలుదేరుతున్నాను బ్రదర్, నేను తయారైపోయి రెడీ అయిపోయాను, బయలుదేరుతున్నాను, ఇలా ఇంకా అడుగు పెడుతున్నాను బయటికి, అప్పుడే నాకు తలపొట్టి వచ్చింది, అప్పుడే నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు పలానా చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. కారణం ఏంటి? ఎప్పుడు రానివారు అప్పుడు ఎందుకు వచ్చారు? సాతాను రానివ్వట్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు విడుదల దొరుకుతుంది కాబట్టి.
అది వాడికి ఇష్టం లేదు. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారు తెలుసా, వాడి కాడి క్రిందే ఇంకా ఏం చేస్తారు, వాడి కాడి క్రిందే ఉంటారు. లేదా మనం చేయాల్సిందే తెలుసా, మనం ఆయన సన్నిధికి రావాలంటే. ఒక వ్యక్తి మునిగిపోతున్నప్పుడు ఎలాగైతే ఆ యొక్క నదిలోని ఈత రాని వ్యక్తి మునిగిపోతున్నప్పుడు ఎలాగైతే ఈత కొట్టి ఎలాగైనా ప్రయత్నం చేసి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడో, పాపంలో ఉన్న వ్యక్తి అలాగే ప్రయత్నం చేయాలి. నువ్వు అందులో అలా ఉండిపోయావా, ఏ ప్రయత్నం చేయకుండా నువ్వు మునిగిపోతున్నావు. నదిలో నువ్వు ప్రయత్నం ఏం చేయకపోతే ఏమవుతావు నువ్వు? ఈత వచ్చినాడు, నదిలో దూకాడు, నదిలో పడిపోయాడు, ఏం చేస్తాడు? ఈత కొట్టి బయటకు వస్తాడు కదా. ఏం ప్రయత్నం చేయకపోతే ఏమవుతాడు? వాడు దాంట్లో మునిగిపోతాడు. పాపంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అంతేనండి. ఏం చేయాలి? ఏం చేయాలండి? హల్లెలూయా. ఏం చేయాలి? రావాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకు? హల్లెలూయా. ప్రయత్నం చేయాలి. దేని నుంచి? పాపం నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆమేన్. కాబట్టి పిల్లరా, మనము ఎవరితో సమయం గడుపుతున్నాము? వేర్ వి ఆర్ స్పెండింగ్ అవర్ టైం? ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమట. హల్లెలూయా ఇస్ మోర్ దెన్ దట్. అంతేకాదు, ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును దన్నుట నాకు ఇష్టమట. ఓకే, ఈ లోకంలో నువ్వు గొప్ప గొప్ప స్థలాలను ఉండవచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో నాకు అన్నీ ఉంటే చాలు, ఈ లోకంలో నాకు కావాల్సినవన్నీ నాకు దొరికితే చాలు అని నువ్వు అనుకోవచ్చు. నీకు మాట చెప్పిన, ఈ లోకంలో నీకు సమస్తము కలిగి ఉండొచ్చు, నువ్వు ధనవంతులు ఇవ్వచ్చు, అన్నీ ఉండొచ్చు నీకు. కానీ నువ్వు ఆయన దగ్గర రాకపోతే ఇవన్నీ కూడాను వేస్ట్ అండి. ఓకే, ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. కానీ నువ్వు దేవుడు లేకపోతే మనకి జీవితం వృధా అంటే. అందు గురించనే నాకు చాలా ఇష్టమైన ఆ యొక్క మాట మోషే గురించి రాయబడింది. చూడండి ఒకసారి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. Hebrews 11 chapter 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని. చూసారండి, మోషే ఏం చేశాడట? అతను ఈ ఐగుప్తు ధనము కంటే ఏంటి అనుకున్నాడు? ఏంటి గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు? క్రీస్తు గురించి భాగ్యం అని ఎంచుకున్నాడండి. ఆ యొక్క శ్రమను భరించడం ఇష్టపడ్డాడు మోషే కదా. అందు గురించనే మోషే ఈ లోకాన్ని త్యజించాడు, విడిచిపెట్టాడు. ఈ లోకాన్ని ఇష్టపడలేదు మోషే. ఈ లోకంలో సమస్తము కలిగినాడు మోషే, ధనవంతుడు కదా. ఐగుప్తు ధనము చాలా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా అతను ఇష్టపడింది క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడిని అనిపించకంటే కొనుట లేదు, ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచను. అందు గురించనే భక్తిహీనుల గుడారంలో ఉండడం కంటే దేవుని మందిర ఆ యొక్క ద్వారమును కొనడానికి. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా సరే అదంతా కూడా వృధానండి. ఎందుకు తెలుసా? దేవుడు ఇచ్చేది ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదండి, ఎక్కడ మనకి దొరకదండి ఈ లోకంలో. కాబట్టి మనమందరం కూడా ఈ మోషే యొక్క జీవితాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఏం చేయాలట? మనం కూడా ఏం చేయాలి? మనకు కూడాను ప్రతిఫలంగా కలగబో బహుమానం ఉంది, మనం కూడా దృష్టి పెట్టాలి. మనకి దృష్టి ఎక్కడుందండి? మన దృష్టి ఎక్కడుంది? ఈ లోకమే. ఈ లోకం గురించి మనం ఆలోచిస్తున్నామా? ఈ లోకంలో ఏది సంపాదించాలి? ఒకడు అనుకున్నాడు, బాగా సంపాదించాడు, కావాల్సినవన్నీ కూడా సంపాదించుకున్నాడు, ఇంట్లో పెట్టుకొని ఆ రాత్రి ఆలోచిస్తున్నాడు,
తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఎందుకు? నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు సంపాదించుకున్నావు. ఇంకా కొన్ని నీ యొక్క జీవితకాలం అంతా కూడా నువ్వు కష్టపడాల్సిన పని ఇంకా లేదు. నీకేది కావాలో నువ్వు అంతే కూడా నువ్వు సంపాదించుకున్నావు కదా అని తనలో తను మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు పైనుంచి ఒక స్వరం వినబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక వ్యక్తితో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించినంత ఏమవుతుంది? గమనించినట్టే మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నాము? ఈ ధనవంతుడి వల్ల మనం కూడా ఆలోచిస్తున్నామా? ఈ లోకంలో బాగా ఎంజాయ్ చేయి, మళ్ళా వయసు రాదు కదా, మళ్ళీ ఈ వయసు మనకి రాదు. ఇదే కరెక్ట్ ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ అనుకుంటున్నారా? అనేక మంది యవ్వన బిడ్డలు వారి జీవితంలో ఇదే అనుకొని అనేక మంది వారి జీవితం నాశనం చేస్తున్నారంటే, నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు అలాగే 21 years అనుకున్నాడు, మరలా ఈ వయసు నాకు రాదు అని అనుకున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా సరే వినేవాడు కాదు. ఎన్నిసార్లు వెళ్ళి వాక్యం చెప్తున్నా సరే తను అంగీకరించేవాడు కాదు. ఒక దినాన భయంకరమైన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో తనకి జీవితాన్ని కోల్పోయాడు. అనేక మంది యవ్వనస్తుల్ని సాతాను ఎప్పుడు ఎలాగ నాశనం చేయాలా అని సాతాను చూసినాడండి. ఇక ధనవంతుడి వల్లే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంజాయ్ అని అనుకుంటున్నారా? మనం ఆ విధంగా ఆలోచించకూడదండి. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కన్నా అది ఎంతో శ్రేష్టమైనది. ఈ లోకంలో మనకి ధనం ఉండొచ్చు, ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ కూడా మనకి ఉండొచ్చు. వాటన్నిటి కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇది కాదు మనకు కావాల్సింది. ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. గమనించండి, ఈ రోజుల్లోని ప్రపంచం అంతా కూడాను ఇక పాండమిక్లో ఉన్నది, భయంకరమైన పరిస్థితులు ఉన్నది కదా. డబ్బులు రక్షించలేకపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇక డబ్బులు, ఇక నోట్స్ మమ్మల్ని రక్షించట్లేదని ఆ ఇక నోట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ అమెరికా, యూరోప్ ప్రాంతాల్లోని డబ్బులు రక్షించలేకపోతుంది. ధనవంతుల దేశం అది. ఎవరు కూడా రక్షించలేకపోతున్నారు. ఏది కూడా మనం రక్షించలేదంటే, కానీ స్టిల్ అయినప్పటికీ కూడాను మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈ లోకంలో నేను బాగుండాలి, ఈ లోకంలో నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా నాకు వయసు చాలా ఉంది, బలం ఉంది, నాకు ఇంకా ఉడుకు రక్తం చాలా బలం ఉంది, వయసు ఉంది చాలా, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, లెట్ మీ ఎంజాయ్ దిస్ వరల్డ్ అని ఒకవేళ అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఈ రాత్రే నీ ప్రాణం దేవుడు అడిగితే నువ్వు ఇక్కడికి వెళ్తావు. గమనించండి, ఒకసారి అవకాశం కోల్పోతే మరలా మనకు అవకాశం లేదండి. ఓకే, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మళ్ళా తర్వాత రాసుకోవచ్చు. నీకు ఉద్యోగం రాకపోతే ఇంకొక చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ లోకంలో నువ్వు ఏదైనా పోతే మళ్ళీ ఎప్పుడో ఏదో టైంలో సంపాదించుకోవచ్చు. కానీ నీ జీవితాన్ని కోల్పోతే మళ్ళీ అది నీకు వస్తుందా? వన్స్ వి లీవ్ దిస్ వరల్డ్, విల్ వి గెట్ ఇట్ బ్యాక్? ఒకసారి ఈ జీవితాన్ని మనం కోల్పోతే మళ్ళీ దాన్ని సంపాదించుకోలేమంటే దెర్ ఎండ్స్ ద మ్యాటర్. అవకాశాలు కోల్పోయినట్టే, మారడానికి అవకాశం లేదు. అప్పుడు గుండెలు బాదుకుని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బ్రతుకున్న దినాల్లోని అనుకున్నాడు, బాగా సంపాదించాలనుకున్నాడు, చేయాల్సినవన్నీ కూడా చేయాలనుకున్నాడు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. బైబిల్లో ఆ యొక్క వ్యక్తి సంపాదించాడు, బాగా సంపాదించాడు, ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని పట్టించుకోలేదు, కావాల్సినవన్నీ కూడా సంపాదించుకున్నాడు. హి వాజ్ ఎంజాయింగ్
ద వరల్డ్ థింగ్స్. ఈ లోకంలో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న అనేక రకాలుగా దేవుని తట్టు తిరగలేదు, దేవునికి భయపడలేదు అతను, దేవుని ప్రేమించలేదు అతను, మారు మనసు పొందుకోలేదు. ఒక దినాన్న అతను ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత అతను నరకంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, రొమ్ములు కొట్టుకుంటూ బాదుకుంటూ అతను ఏడుస్తున్నాడు. ఒక్క కనికరించమని నాకు అనిపిస్తుంది. అవకాశం కోల్పోయిన తర్వాత ఏడ్చే కన్నా అవకాశం ఉన్నప్పుడే మనం ఆ ఏడుపు ఏడుస్తాయి దేవుడు కనికరించేవాడండి. హల్లెలూయా. ఆ యొక్క ధనవంతుడు చనిపోయిన తర్వాత ఏడ్చాడు కదా, ఆ ఏడుపు బ్రతుకున్నప్పుడు ఏడుస్తే అతను రక్షించబడతారు కదా. చాలామంది చేయట్లేదండి ఇది. అందుకే చెప్తున్నాను, ఒకవేళ అవకాశం కోల్పోయిన తర్వాత అప్పుడు ఒకవేళ ఏడుస్తుందేమో. బి కేర్ఫుల్, డోంట్ వెయిట్ అంటిల్ ద టైం. అంతవరకు కూడా నువ్వు వెయిట్ చేయక అవకాశం ఉన్నప్పుడే, అంటే అర్థమేంటి తెలుసా, మన నాసికారంధ్రంలో ఊపిరి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగి కన్నీటితోని ఆయన అడగాలి, కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లెట్ us కమ్ టు హిస్ ఫీట్. ఆయన పాదం దగ్గరకు వచ్చి, దేవా కనికరించు, నన్ను కనికరించు అని మనం ఏం చేయాలి? అవకాశం ఉన్నప్పుడే మనం ఏడుద్దాం కదా. నోవా దినాలని నోవా ప్రకటించాడు, మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని దగ్గర రండి అని నోవా ప్రకటిస్తున్నప్పుడు ఒక్కరు కూడా వెళ్ళలేదండి. పైగా నోవాని ఏం చేశారు? ఎగతాళి చేశారు, హేళన చేశారు, ఏడిపించారు నోవాని. గమనించట్లేదా? ఒక దినాన ఆ యొక్క నాశనము ఆ యొక్క దేశం మీదకి వచ్చింది, ప్రపంచం అంతా కూడా నాశనం వచ్చింది. అప్పుడు ఏం చేశాడండి? అప్పుడు గుండెలు బాదుకొని పరిగెత్తుకొని వచ్చారు దేవుని దగ్గరికి. బట్ ది డోర్స్ వర్ క్లోజ్డ్. అవకాశాలు అవి లేవండి ఇంకా. ఎందుకు చెప్తాంటే ప్రేరా, ఇటువంటి సందర్భాలు బైబిల్లో అనేకమైన ఉన్నాయండి. అనేక మంది వ్యక్తులు అవకాశాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చినా సరే వారు వినలేదు, వారు దేవుని దగ్గర రాలేదు. They did not repent. They did not come to the presence of God. They did not ask God for forgiveness. అందరూ కూడా పాపం చేసిన వారే. ప్రతి ఒక్కరికి కూడా, మనందరికి కూడాను దేవుడు అవకాశం ఇస్తున్నాడు మారడానికి. ఈ లోకంలో అనుభవించడానికి కాదని అవకాశాలు, మారడానికి అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆర్ వి చేంజింగ్? మనం మారుతున్నామా? ఈ లోకంలో ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ లోకంలో ఒక్క నిమిషం ఆలోచించండి, నువ్వు సంపాదించినంత కూడాను ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఏమవుతుంది? కెన్ యూ ఎంజాయ్? ఈ లోకంలో అనేక మంది ధనవంతులు చనిపోతున్నారు కదా, మనకు తెలిసిందే. వాళ్ళు సంపాదించినంత వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారా? నో. గమనించట్లేదా? మన ముందు ఇన్ని ప్రాక్టికల్ థింగ్స్ జరుగుతున్నా సరే మనం ఇంకను కూడా మారట్లేదు కదా, ఇంకా మనం మారు మనసు పొందుకోవట్లేదు, ఇంకా మనకి ఆ పశ్చాత్తాపం రావట్లేదా? గమనించట్లేదా? స్టిల్ గాడ్ ఈస్ గివింగ్ ఏ ఛాన్స్. యు నో వై యువర్ అలైవ్? ఎందుకు తెలుసా? నువ్వు నేను బ్రతికున్నాము. ఇంకా ఎందుకు బ్రతికున్నాము? నాట్ టు ఎంజాయ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు అనుభవించడానికి కాదండి, టు రిపెంట్, ఇంకా మారు మనసు పొందడానికి. హల్లెలూయా. ఇంకా మారు మనసు పొందకపోతే ఈవెన్ స్టిల్ ఇన్ సమ్ ఏరియాస్ మే నాట్ బి చేంజ్. ఇంకా కొన్ని ఏరియాస్లో నువ్వు మారలేదేమో, ఇంకా నువ్వు దేవుని సమర్పించుకోలేదేమో పూర్తిగా. మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఆయన సన్నిధికి రావడానికి. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది. హల్లెలూయా. ఈ రోజుల్లోని సంతోషం వెనక పరిగెడుతున్నావు కదా, కానీ సంతోషాన్ని ఎక్కడ నువ్వు కనుక్కోలేకపోతున్నావు.
కెన్ యూ ఫైండ్ హ్యాపీనెస్, జాయ్ ఎనీవేర్ ఎల్స్? ఎక్కడైనా ఉందని సంతోషం? ఒక వ్యక్తి చెప్పాడు, పాపం మొదలు ఆకర్షిస్తుందట. ఇట్ అట్రాక్ట్స్ అస్. పాపం చేస్తున్నప్పుడు ఎంజాయ్ ఇస్తుంది కదా, పాపం చేస్తున్నప్పుడు అనుభవిస్తావు, ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది అయిపోయిన తర్వాత నీ జీవితము కన్నీరు, వేదన, శ్రమ తప్ప నీకు మిగిలిన ఇంకేం లేదు. పాపం వల్ల జీవితము మరణము. గమనించుకుంటారా? దేవుడు పిలుస్తున్నాడు అందు గురించి. సంతోషాన్ని ఇస్తాను, రా. నువ్వు ఏ సంతోషం గురించి లోకాన్ని వెతుకుతున్నావో ఆ సంతోషాన్ని నీకు ఇస్తాను, రా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. కెన్ వి కమ్ టు గాడ్? కెన్ యూ కమ్ టు హిస్ ప్రెజెన్స్? ఏ సంతోషం గురించి నువ్వు పరిగెడుతున్నావు ఈ లోకంలో, ఆ సంతోషాన్ని నీకు ఇస్తాను యేసు పిలుస్తున్నారు. ఎందుకు తెలుసా సంతోషం మనకి? ఎందుకు మనకి ఇంత సంతోషం ఆయన సన్నిధిలో? నీకు మాట చెప్పిన, మనము ఆయన సన్నిధికి రాగానే మనకి విడుదల దొరుకుతుందంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనకి ఇంత సంతోషం? ఆయన సన్నిధికి రాగానే మనకు విడుదల. హల్లెలూయా. దేర్ ఇస్ డెలివరెన్స్. ఆమేన్. కాబట్టి మనకి ఇంత సంతోషం రారా. అందు గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమట. హల్లెలూయా. ఎక్కడ గడుపుతున్నాం మనం మనక సమయాన్ని? వేర్ ఆర్ వి స్పెండింగ్ అవర్ టైం? ఎక్కడ గడుపుతున్నాం మనక సమయాన్ని? ఈ లోకం విషయాల గురించి నువ్వు గడుపుతున్నావా? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? Come on, still we have time to repent, to change. మనం బ్రతికున్నామంటే అర్థం అదే కదా. మారడానికి దేవుడు మనకు ఇంకా అవకాశము ఇచ్చాడు. ఇంకా దేవా నన్ను క్షమించు. నీకు మాట చెప్పిన, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you and me so much. అందు గురించి ఇంకా కూడా మనము బ్రతుకున్నాము. ఒకవేళ చనిపోయి ఉంటే మనకి అవకాశం దొరుకుతుందా? దొరకదండి. 20 years బ్యాక్ నేను చనిపోయాను. కానీ మరల దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నేను బ్రతికి ఉండకపోతే నాకు మారే అవకాశం ఇంకా నాకు లేదు. ఇంకా అవకాశం కోల్పోతాం కదా. కాబట్టి దేవుడు నాకెందుకు ఈ అవకాశం ఇచ్చాడు? నేను ఇంకా మారాలని. హల్లెలూయా. ఎందుకు నువ్వు బ్రతుకున్నావు? నువ్వెందుకు బ్రతుకున్నావు? నువ్వు ఇంకా మారాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని ప్రేమించొద్దు. అందు గురించి మొదటి యోహాను 2:15 ఉంటుంది ఒక మాట చూడండి. 1 John 2:15. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారమ్మా? ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తానట, దేవుడు మనలో ఉండడట. ఓకే, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. కానీ బాధాకరం ఏంటంటే మనం అదే చేస్తున్నాం. దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో అదే చేస్తున్నాం కదా. దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో ఆదాముకి వారు అదే చేశారు. ఏ పండు తినొద్దన్నారో అదే పండు తిన్నారు. ఏది చెప్పాడో దేవుడు అదే ఇప్పటికీ చేస్తున్నాడు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అని దేవుడు చెప్తుంటే ఏం చేస్తున్నారు? క్రైస్తవులు దేన్ని ప్రేమిస్తున్నారు? ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఇంకా పాపం చేస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా సరే మారట్లేదు. ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. దే ఆర్ నాట్ repenting. And they are not giving their lives to Jesus. వారికి జీవితాలు దేవుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు దేవునికి సమర్పించుకోవట్లేదు. వాళ్ళు మారట్లేదు. ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారు. దాని అర్థమేంటో తెలుసా? దేవుడు వాడిలో ఉండడట. ఆయనకి ప్రేమ వాడిలో ఉండదట. దేవుడు లేనివాడు దేవుని వాడు కాదని. ఈజ్ నాట్ బిలాంగింగ్ టు గాడ్.
దేవుడు మన జీవితంలో లేకపోతే మనము ఆయనకు చెందిన వారము కాదు. అర్థమైందా? దేవుడు మనలో లేకపోతే ఎవరుంటారట? ఓకే, ఒకడే ఉండేవాడు అంత ముందు. ఆ ఒక్కడు ఆ యొక్క ఇంటిని ఫుల్గా పాడు చేసి మొత్తానికి విడుదల వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చాడు, విడుదల వచ్చింది. ఓకే, దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క జీవితాన్ని అంతా కూడా క్లీన్ చేస్తాడు. ఆ యొక్క జీవితాన్ని అంతా కూడా చక్కగా నీట్గా ఉంది. కానీ ఇంకా వాడి హృదయంలో చోటు లేదు, దేవునికి ఖాళీగా ఉంది. అయితే వెళ్ళిపోయిన ఆ యొక్క దురాత్మ అయితే ఇంకా ఇంకా వెతుకుతుందన్నమాట. అలాగా దానికి చోటు లేదు. ఎందుకు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఎవడు దొరుకుతాడు అది చోటు దొరకట్లేదు. ఆడు అనుకున్నాడు అనమాట, దయ్యం అనుకుంది దురాత్మ, ఎక్కడైతే వదిలేసానో ఒకసారి వెళ్ళి చూద్దాము, వాడి జీవితం చూద్దామని చెప్పేసి అని అక్కడికి మళ్ళీ తిరిగి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చిందట. ఆ దురాత్మ వస్తే ఖాళీగా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా ఉందంటే, చాలా నీట్గా ఉంది. అయితే మీకు మాట చెప్పిన, దురాత్మకి ఇష్టం లేదు ఏంటో తెలుసా? నీట్నెస్ ఇష్టం ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? దురాత్మలకి నచ్చుంది నీట్నెస్. అందుగురించి దురాత్మలు పట్టిన వారు ఎలాగుంటారు చూసారా? స్నానం చేయరు, నీట్గా ఉండరు, సరిగా భోజనం చేయరు, బట్టలు చింపేసుకుంటారు, షోల్డ్ కాలర్లు వేసుకుంటారు, టాప్ జీన్స్ వేసుకుంటారు. ఓకే, టాన్ జీన్స్ వేసుకుంటారు కదా. చూసారా? దురాత్మలు పట్టిన వాళ్ళందరూ కూడా సగం బట్టలు వేసుకుంటారు. దే ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. ఓకే, బైబిల్లో ఉన్న దురాత్మ అలాగే కదా, బట్టలు చింపుకుంది. ఆడు ఏం చేస్తున్నాడు? సమాధుల్లో పరిగెడుతున్నాడట. సరిగా బట్టలు వేసుకోరాలి. దానికి నీట్నెస్ అస్సలు ఇష్టం లేదు దురాత్మకి, నీట్గా ఉండడం. ఈ ఇల్లు నీట్గా ఉండడం చూసి దానికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఏం చేసింది సార్? అనుకుంది, నాకన్నా ఇంకా సరైన ఇంకా 7 దయ్యాలు ఉన్నాయి, చెడ్డ దయ్యాలు, వాటిని తీసుకొస్తానని చెప్పేసి అని వెళ్ళి ఈ దురాత్మ కన్నా మరీ భయంకరమైన చెడ్డ దయ్యాలు 7 పట్టుకొచ్చి ఆ ఇంట్లోకి వచ్చిందట. అప్పుడు వాడి స్థితి ఎలాగుంటుందట? మొదటి స్థితి కన్నా చూసారండి, కనపడే స్థితి ఇంకా భయంకరంగా మారిపోతుందట. ఎందుకు చెప్తానంటే, ఖాళీగా ఉన్నదా? దేవుడు లేకపోతే మనకి జీవితం చెప్తున్నాను నేను. ఇఫ్ గాడ్ నాట్ దేర్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి వర్స్ట్. నీ జీవితం భయంకరంగా మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? లెట్ us repent. లెట్ us invite Jesus. మనకు హృదయంలోకి యేసుని ఆహ్వానిద్దామండి. యేసు ఉంటే మన హృదయంలో ఏముంటుందండి? హల్లెలూయా. యేసు ఉంటే సంతోషం అండి. ఎందుకంటే హీఈస్ ద విన్నర్. ఆమేన్. ఆయన జయించిన వాడండి. హీఈస్ ద హీరో. హల్లెలూయా కదా. యేసు ఎవరట? హీరో. ఎందుకు హీరో అన్నాను? హల్లెలూయా, హీఈస్ ద విన్నర్. ఆమేన్. కాబట్టి అటువంటి యేసు మనం ఏం చేద్దాం? మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. లెట్ us spend time in God's presence. యేసు నీ హృదయంలో ఉన్నాడనుకో, అప్పుడు 2000 years బ్యాక్ యేసు క్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించారో అలాగే మనం ఉంటామంటే. ఎందుకు? మనలో ఎవరున్నారు? ఆ యేసు మారని వాడండి. హల్లెలూయా. మనము చనిపోతూ ఉండాలి. మనలో ఎవరు బ్రతకాలి? యేసు బ్రతకాలి. మనం ఎంతగా చనిపోతామో అంతగా యేసు బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మీరు బ్యాలెన్స్ చూసారు కదా, దాన్ని చూసినప్పుడు బ్యాలెన్స్ ఒకవైపు దిగితే ఇంకోవైపు ఏమవుతుంది? పైకి వస్తూ ఉంటుంది. మనం దిగిపోతూ ఉండాలి. అప్పుడు యేసు మనకి జీవితంలో ఏమవుతాడు? హెచ్చించబడతాడు, ఘనపరచబడతాడు. హల్లెలూయా. మనం తగ్గం. అప్పుడు యేసుక్రీస్తు మన జీవితంలో వస్తాడా? కనబడతాడా? కనబడతాడు. మనం కాదు. అది గురించి అక్కడ పౌలు, నేను బ్రతికినది నేను కాను, నాలో క్రీస్తే. మనలో ఎవరు ఉండాలండి?
హల్లెలూయా. మనం ఏమవుతూ ఉండాలి? చనిపోతూ ఉండాలి. అంటే ఈ లోకము కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మనం ప్రేమించకూడదు. మనం చనిపోతూ ఉంటుంటే అప్పుడు మళ్ళీ ఎవరు వస్తారండి? యేసు వస్తాడు. యేసు కనబడతాడు. హల్లెలూయా. అప్పుడు యేసులాగా మనం జీవిస్తామండి. ఆమేన్. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు ఆయనతో గడపాలి. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు రాత్రంతా కూడాను ఏం చేశారు? ఆయన ప్రార్థన గడిపేవారట. రాత్రంతా కూడా తండ్రితోని గడిపేవారట. యేసు మన హృదయంలో ఉంటే రాత్రంతా కూడా మనం ఏం చేస్తాము? ఆయనతో సమయం గడుపుతామండి. యేసు మనం లేకపోతే కదా ఏమనిపిస్తుంది? టైం చూసుకుంటారు. యేసు మనలో లేకపోతే ఎప్పుడు పాస్టర్ గారు వదిలేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటారా కదా. యేసు మనలో లేకపోతే ఎప్పుడు చర్చ్ అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలా ఇంటికి, ఎప్పుడు పడుకుని పోదా కదా. యేసు మనలో లేకపోతే చెప్తున్నాను, యేసు మనలో ఉంటే నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు ఇంకా కొంతసేపు చేద్దామండి, ఇంకా ఐ వాంట్ టు స్పెండ్ టైం. అందు గురించినే ఆ కీర్తనగాడు రాస్తాడు, దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు హల్లెలూయా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించినది, ఆశ కొని ఉన్నది. హల్లెలూయా. యేసుని కలిగే ప్రతి ఒక్కరు కూడాను అటువంటి ఆశతోనే ఉంటారండి. హల్లెలూయా. యేసు నీ హృదయంలో లేకపోతే మనం అన్నిసార్లు కూడా నటించలేమండి. ఒక అరగంట గంట నటించగలం, ఆ తర్వాత ఇక్కడే పడుకునిపోతాం కదా. యేసు నీళ్ళు ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? Let us invite Jesus. If God is not there in your heart, if Jesus is not there in your life, invite Jesus. Because God has given you one more chance. ఇంకొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. Come on and invite Shadabara. Let us spend time in God's presence. నువ్వు 1000 రోజుల కన్నా ఎక్కువగా సంపాదించాల్సిన సంతోషాన్ని, ఆ యొక్క నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు నీకు ఒక్క దినంలో ఇస్తాడట. ఆమేన్. డూ యూ బిలీవ్ దట్? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, లెట్ us all take a decision. Lord Jesus, please come into my heart. పిలుద్దామా? ఏదో అనాలోచితంగా కూర్చోవద్దు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మోసం చేసుకోవద్దు. మనమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనుషులు మోసం చేయొచ్చాము, కానీ దేవుడు మనము ఎవరు కూడా మోసం చేయలేము. బికాస్ గాడ్ వాచెస్ ఆ హార్ట్స్. గాడ్ సీజ్ ఆ హార్ట్. మన యొక్క హృదయములను దేవుడు గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు ఆయన. కాబట్టి మనం దేవుని మోసం చేయలేము. మనం దేవుడికి తెలుసు మన హృదయంలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయని తెలుసు. మనకి జీవితం అంతా కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మనం అందరూ కూడా లెట్స్ ఆల్ టేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన యేసయ్యా, ఇక సమయంలో తండ్రి ప్రభా, నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఇక సమయం ప్రభా మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ప్రభా, మీకు బిడ్డలు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. Lord, you are loving these people, Lord, so much. Thank you, Father. మీకు ప్రేమను బట్టి ప్రభు మీకు వందనాలు తండ్రి. ప్రభా, మందరితో కూడా ప్రభు మీరు మాట్లాడారయ్యా. ప్రభా, మీరు సన్నిధిలో సమయం గడపడం ఎంత శ్రేష్టమైనదో మీరు మాతో చెప్పారయ్యా. ప్రభా, మాకు మీ సన్నిధి కావాలయ్యా. మోషే వలె మేమందరం ఒక నిర్ణయం తీసుకోవాలి తండ్రి. ఈ లోకంలో వాటిని అనుభవించడం కాదయ్యా. ఈ లోకంలో ధనము కానీ, ఈ లోకంలో సుఖ సంతోషాల గురించి మేము ప్రాకులాడడం కాదు కానీ ప్రభా, మీ గురించి ప్రభా మేము నిందనైనా సరే భరించడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మీ గురించి శ్రమలు అనుభవించడానికి సరే ప్రభావ మేము సిద్ధంగా ఉన్నామయ్యా. ప్రభా, ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా సరే ప్రభా మేము మీ గురించి జీవించడమే, మేము మీ గురించి శ్రమలు అనుభవించడమే మేలైనది తండ్రి. ప్రభా, పౌలు చెప్పినట్టుగా బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. ప్రభా, ప్రతిదీ మీ గురించి బ్రతకాలయ్యా. ప్రభా, మీ సన్నిధిలో మేము గడపాలయ్యా. మీతో మేము గడపాలయ్యా.
మందరితో కూడా ప్రభు మీరు మాట్లాడినందుకు మా సమీపంగా చేస్తూ ఎత్తబడి నీకు వాక్యం తండ్రి మా అందరి జీవితంలో నిరుద్రగా ఫలింపజేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Yes, God.